ओम सप्तते अग्ने समिधः सप्तदिक्वा सप्तऋतयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो नीराभरणस्व घृतेन स्वाहा अट्टये ఈరోజు హోమంలో పాల్గొన్న భక్తులు అక్కడ టెంకాయ కొట్టి కొబ్బరి నీళ్ళు అందులో పట్టండి. కొబ్బరి ముక్కలు హోమం గుండం ఇంటి మీద పెట్టండి. గుండం లోపల పోయకూడదు. హోమం టికెట్ తీసుకున్న భక్తులు, హోమంలో పాల్గొన్న భక్తులు కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు పక్కకు వచ్చేయండి. వెనక వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈరోజు ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క కర్మంగా ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఎంతో కన్నుల పండుగగా వినాయక స్వామి వారి విశేషమైనటువంటి రోజు సంక్రాంతి చతుర్థి రోజును పురస్కరించుకొని సామూహిక గణపతి హోమము అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సంకట చతుర్థి సంకటము అంటే కష్టము, హర అంటే తొలగింపజేసేది, చతుర్థి అంటే విఘ్నేశ్వరుడు ఆవిర్భవించడం. అయితే మంగళవారం రోజు రావడం మహావిశేషం. మంగళవారం రోజు అంగారక చతుర్థిగా అభివర్ణిస్తారు. మరి ఈరోజు ఎవరైతే విఘ్నేశ్వరుని కలుస్తారో, ఎవరైతే కొలుస్తారో అటు వారి కార్యాలన్నీ కూడా వారి వారి మనోభీష్టాలన్నీ కూడా త్వరితగతిన నిర్విఘ్నంగా నెరవేరుతానేటువంటిది స్వామివారి అనుగ్రహము. కాబట్టి సంకటాలు ఎన్నో కష్టాలతోని బాధపడినటువంటి భక్త జనులందరికీ కూడా కష్టాలు తీర్చేటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఈరోజు హోమంలో పాల్గొన్న భక్తులు, హోమాన్ని తిలగించిన భక్తులు, పూర్ణాది వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క మనోభీష్టాలు నెరవేరాలని, వారి సంకటాలన్నీ కూడా తొలగిపోతాయని స్వామివారి అనుగ్రహంగా మేము చెబుతున్నాము. ఈరోజు ఎవరైతే హోమంలో పాల్గొన్నారో భక్తులందరూ కూడా విజ్ఞప్తి, సాయంకాలం 6 గంటలకు లోపల మూల విరాట్గా వేయించేసినటువంటి విఘ్నేశ్వరుడు స్వామివారికి ఎంతో వైభవంగా ప్రదోషకాల అభిషేక సేవ ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు అభిషేకానికి ఎంతో మంది భక్తులు తరలి వస్తారు. మరెంతో మంది భక్తులు కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు విచ్చేసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదంతో ఉపవాసము విరమణ చేస్తారు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా సాయంకాలం జరగబోయే స్వామివారి అభిషేక సేవ కూడా విచ్చేసి స్వామివారి అభిషేకంలో పాల్గొని ఆ యొక్క గణనాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అభిషేకం చేయించుకునే భక్తులు దేవస్థానం టికెట్ రుసుము చెల్లించి టికెట్ తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైతే టికెట్ తీసుకుంటారో అటు వారి గోత్రనామాలపై చక్కగా అభిషేకం చేసి దేవస్థాన ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది. మరియు సాయంత్రం విశేషంగా స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలు, స్వామివారికి నైవేద్య సేవ ఉంటుంది.
ఆ నైవేద్య సేవ దేవస్థానం కౌంటర్ నందు అడిగితే మరి నిమ్మకాయ పులిహోర కదమ్మమ్మ ఈ విధంగా ఒక 3-4 రకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా హోమం చేయించిన భక్తులు ముఖ్యంగా ఎవరైతే నైవేద్యం కడతారో వారి గోత్రనామాలపై కూడా పూజ చేయించి వారు వచ్చినను రాలేకపోయినను ఆ యొక్క ప్రసాదం అంతా కూడా ఎక్కువ శాతం ఉపవాసంలో భక్తులు వస్తారు కాబట్టి ఉపవాసం భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మరి అటువంటి ప్రసాద వితరణ పుణ్య ఫలం కూడా భక్తులందరూ కూడా దక్కుతుందని మనవి చేస్తూ అభిషేకానికి వచ్చేవారు చక్కగా గజమానలు పండ్ల రసాలు పంచామృతాలు శక్తి కలది భక్తి కలది అన్ని కూడా తీసుకొచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని గజానని కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. గజానన భగవానికి వినాయక మహారాజకి జ్ఞానాంజనేయ స్వామికి కార్తీక దామోదర భగవానునికి భగవానునికి సూర్య భగవానునికి ఏడుకొండలవాడ